హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం అయితే ఫ్యాషన్ గురించి అయితే మాట్లాడబోతున్నాం. అసలు ఫ్యాషన్ గురించి తెలుసుకుందాం ఎట్లుంటుంది అని తెలుసుకుంటున్నప్పుడు ఫ్యాషన్ అనే వర్డ్ అసలు ఎట్లొచ్చిందో తెలుసుకుందాం ముందు అని అనుకున్నాను. అసలు ఒక మంచి డ్రెస్సు మీ జీవితంలోకి ఒక మార్పు తేగలుగుతుంది. అంటే మార్పు తేగలదు. అదే మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని పెంపొందించగలదు. మీ పర్సనాలిటీని రిఫ్లెక్ట్ చేయగలదు. అదే మీరెవరో చెప్పగలదు. మీరెవరో చెప్పకుండానే అవతల వాళ్ళు మీరెవరో తెలుసుకుంటారు అనమాట. ఆ క్లాత్స్లో నుంచి డిజైన్గా వేసేదాన్నే ఫ్యాషన్ అంటారు. అదే ఫ్యాషన్ ఒక శక్తి. అలాంటి ఒక ఫ్యాషన్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో అయితే మాట్లాడబోతున్నాం. అసలు అలాంటి ఫ్యాషన్ అనేది ఈ పొజిషన్కి ఎలా వచ్చింది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. లాస్ట్ వరకు చూడండి గైస్. ముందుగా అసలుకి ఫ్యాషన్ అనే పేరు ఎట్లా వచ్చిందో తెలుసుకుందాం. ఫ్యాషన్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే లాటిన్ నుంచి వచ్చింది. ఏ వర్డైనా చూసుకోండి, మ్యాక్సిమం మీరు ఐదర్ లాటిన్ లేకపోతే గ్రీసు, అటు సైడ్ జర్మనీ సైడ్ వాళ్ళని మొత్తం కనిపెట్టుంటారు. వాళ్ళే ఎక్కువ కూర్చొని ఓన్ ఎపిస్టమాలజీ పర్సన్స్ లాగా ఆలోచించేవాళ్ళు. ఎపిస్టమాలజీ అంటే దీన్ని రీసెర్చ్ చేస్తూ ఉన్నప్పుడు చాలా వర్డ్స్కి మీనింగ్ తెలుసుకుంటా ఉన్నాయి అనమాట. ఎపిస్టమాలజీ అంటే ఏవైనా పని నేర్చుకునేటప్పుడు, ఏమైనా దాని గురించి తెలుసుకునేటప్పుడు దాని ఆరిజిన్ నుంచి నేర్చుకునే వాళ్ళని ఎపిస్టమాలజీ అంటారు. అంటే చాలా ఆసక్తిగా, చాలా ఆతృతగా దాని గురించి తెలుసుకునే వాళ్ళని ఎపిస్టమాలజీ అంటారు సింపుల్గా. అలాగా ముందుగా ఫ్యాషన్ అనే వర్డ్ ఎలా వచ్చిందంటే లాటిన్ వాళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు 14th సెంచరీలో కనిపెట్టారు. అప్పట్లో 14th సెంచరీలో ఫ్యాషన్కి పేరు ఏంటంటే ఫ్యాచిరే అంటే టు డూ ఆర్ టు మేక్ అని అర్థం అనమాట. ఆ టు డూ టు మేక్ నుంచి ఈరోజు 20th సెంచరీలో ఎలా మారిపోయిందో పేరు చూడండి. 14th సెంచరీ తర్వాత అప్పట్లో పేరు కనిపెట్టారు అంతే. దాన్ని లైట్గా వాడడం స్టార్ట్ చేసింది ఎప్పుడంటే, ఫ్యాచరీని ఫ్యాషన్ గా మార్చింది ఎప్పుడంటే మిడ్ 18th సెంచరీ కాలంలో అనుకుంటా. దాని నేమ్ ఫ్యాషన్ అని చేంజ్ అయింది. ఎలా చేంజ్ చేశారు అంటే మన ఈజిప్ట్ వాళ్ళు, గ్రీసు, రోమన్ ఆ సొసైటీ వాళ్ళు అందరు కలుసుకొని దానికి ఒక పేరు ఇచ్చారు. అంటే ఫ్యాచరే కాడి నుంచి ఫ్యాషన్ అని వర్డ్ వచ్చిందనమాట. అంటే 17th 18th సెంచరీ నుంచి మనకి ఫ్యాషన్ అనే పేరు ఏర్పడుతుంది. అప్పుడు వాళ్ళు ఫ్యాషన్ అని దేన్ని పిలిచేటోళ్ళు అంటే సొసైటీలోకి వచ్చేటోళ్ళని, పెద్దోళ్ళు వచ్చేటప్పుడు మంచిగా డ్రెస్ చేసుకొని వచ్చేటోళ్ళు అనమాట. ఎట్లా అంటే వాళ్ళని చూస్తే ఒక గుర్తింపు ఉండాలా అన్నంత డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లోత్స్ ని వేసుకునేటోళ్ళు. వాళ్ళని చూస్తే సొసైటీలో అంత రెస్పెక్ట్ కూడా చేసేదన్నమాట. అలాంటి డ్రెస్సెస్ ని వేర్ చేసేటోళ్ళు. ఇప్పుడు మిడ్ 17th అండ్ 18th సెంచరీలో అలాంటి డ్రెస్సెస్ వేసేటోళ్ళు అనమాట. ఇప్పుడు ఇంకా 18th సెంచరీ ఇంకా అసలు ఇప్పుడు చెప్పక్కర్లేదు. ఎన్ని వేర్లు వచ్చేసినాయి అంటే క్యాజువల్ వేర్, ఫార్మల్ వేర్, బిజినెస్ వేర్, స్పోర్ట్స్ వేర్, స్ట్రీట్ వేర్, అవుట్ వేర్, ట్రెడిషనల్ వేర్, నైట్ వేర్, బీచ్ వేర్స్, అండర్ వేర్, అలాగా ప్రతి దానికి ఒక వేరు వచ్చేసింది. వింటేజ్ వేరు, రకరకాల వేర్లు, మొత్తం ఏ దానికి పేరు పెట్టందంటూ లేదు, ప్రతి పేరు ఉన్నదనమాట. ఇలా ఎన్నో రకాల వేరింగ్స్ అనేటివి వచ్చేసినాయి. ఒక మనిషిని చూసి జడ్జ్ చేసే కాడి నుంచి వాళ్ళు వేసుకునే క్లాత్స్ని, స్టైలింగ్ని చూసి జడ్జ్ చేసేంత వరకు వచ్చేసింది కాలం. ముందుగా ఏం చేసింది, యూట్యూబ్ ఓపెన్ చేసి స్ట్రీట్ వేర్ ఎక్కడుంది, అసలు స్ట్రీట్ వేర్ అంటే ఏంది, ఇవి తెలుసుకుంటా ఉన్నాను. అసలు ఇవి అనేటివి బ్రాంచెస్. స్ట్రీట్ వేరు, క్యాజువల్ వేరు, ట్రెడిషనల్ వేరు, బిజినెస్, ఇవనేటివి ఫ్యాషన్ ఒక బ్రాంచెస్. ఇవి చాలా మంది అస్థెటిక్ వేర్, చూడడానికి అస్థెటిక్ ఫీల్ ఉంది, ఆ అస్థెటిక్ లుక్ ఉంది అని అంటారు. అసలు మెయిన్ ఈ అస్థెటిక్ అంటే ఎందుకు చూసినాను ఫస్ట్. అస్థెటిక్ అనేది అలెగ్జాండర్ గార్బుట్టను ఏదో పేరుంది, అది ఇమాన్యుయల్ కాంట్ అనేసి వీళ్ళిద్దరు కూర్చొని ఏదైతే చూసి మన హార్మోన్స్ రియాక్ట్ అవుతాయో, సూపర్ ఉంది అంటే ఒక కైండ్ ఆఫ్ వైబ్ని ఇస్తుందో, దాన్ని అస్థెటిక్ అంటారు. ఎస్థెటిక్ అంటే టు టేస్ట్ లేకపోతే టు ఫీల్ అని దాని అర్థం. అట్లా ఫీల్ అయ్యి మన హార్మోన్స్ రియాక్ట్ అవుతాయి చూడండి, మంచిగా ఒక గుడ్ ఫీల్ వస్తుంది చూడండి, దాన్ని ఎస్థెటిక్ అంటారు సింపుల్ వే చెప్పాలంటే. ఇంకొకటి డౌట్ ఏంటంటే మనకి ప్రతి ఊరు కానీ ఈ గ్రీసు, లాటిన్, జర్మనీ అటు సైడ్ వాళ్ళే ఎక్కువ కనిపెట్టేటోళ్ళు. వాళ్ళే ఎక్కువ ఫిలాసఫీస్ అన్నీ మనకి దాదాపుగా మ్యాక్సిమం జర్మనీ, ఫ్రెంచ్, లాటిన్ వాళ్ళ నుంచి మనకి చాలా ఫిలాసఫీస్ వచ్చి ఉంటాయి. ప్రతి వర్డ్కున్న అర్థం. ఒక వర్డ్ని మనం డిఫైన్ చేయాలంటే ఎటిమాలజీ అంటారు. ఒక పర్సన్ ఒక ఎయిమ్ అంటే బాగా తెలుసుకుంటున్నాడు అని మనం నార్మల్గా చెప్పలేం. దానికి పేరు ఏం పెట్టారంటే ఎపిస్టమాలజీ అని పెట్టారు వాళ్ళు. ఒక నేమ్ పెట్టే దాన్ని, ఆ పెట్టే ప్రాసెస్ ఏదైతే ఉంటారో దాన్ని ఎటిమాలజీ అంటారు అనమాట.
అలాగా రకరకాల పేర్లన్నీ మనకి లాటిన్ గ్రీస్ నుంచి వచ్చాయన్నమాట. ఈ ఫ్యాషన్ గురించి తెలుసుకుంటా ఉంటే ఒక్క ముక్క కనపడింది. వీలైతే దీని గురించి కూడా ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే అంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక 28 సబ్స్క్రైబర్స్ అయిపోతే మనకు 100 కంప్లీట్ అయిపోతారు. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.